సో ఫస్ట్ టైం భలేగా చీటింగ్ చేసేసారు నాకు. ఇక్కడ ఏం చేశారంటే అక్కడ కూర్చొని చెప్తాను ఇక్కడ రెస్టారెంట్లో ఒకసారి మెన్యూ చూసి ఏమైనా చూద్దాం. సో ఇది మన బాస్టన్ కాఫీ ట్రై చేద్దాం ఎలా ఉందో. తర్వాత మిక్స్ చేస్తున్నా, అది చిన్న కేక్ సూపర్ ఉంది, లవ్ ఇట్. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ఇవాళ లేచి పొద్దున్న నుంచి వైఫై అంటే లోకల్ వైఫై అసలు పనిచేయట్లేదు. సో డేటా కార్డ్ అయితే కొనుక్కొని వచ్చాను. సో ఫస్ట్ టైం భలేగా చీటింగ్ చేసేసారు నాకు. ఇక్కడ ఏం చేశారంటే అక్కడ కూర్చొని చెప్తాను ఇక్కడ రెస్టారెంట్లో ఒకసారి మెన్యూ చూసి. హాయ్ బ్రో, ఐఎమ్ ఇండియన్ అమెరికన్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అండ్ USA, America. So visiting Bosnia with my family. Just want to say hi. And where can I get good baklava? Yes. Baklava where? What? In that city. Yeah. Thank you, brother. Yeah. Good night. Hi. సో చాలా తక్కువ సార్లు నేను మోసపోతాను. ఇది చిన్న మోసం, అంటే ఓన్లీ ఇది ఒక స్కామ్ అనుకోవచ్చు. ఫస్ట్ టైం అయింది. అన్ఫార్చునేట్ బై మిస్టేక్ అయిందని అనుకుందాం, ఎందుకంటే అందరికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. సో ఇక్కడ సిటీ పార్క్, ఇది చిన్న చిన్న పార్కులు. వర్షం పడుతుంది, వర్షంలో వెళ్ళడం అదొక మజా. నాకు కొంచెం హాట్ కాఫీ తాగాను. చూడండి, ఇది మెయిన్లాండ్ యూరోప్లోనే ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. సో ఇప్పుడు మనం ఓల్డ్ టౌన్కి నేను ఎలా వెళ్ళామంటే ఆ డైరెక్షన్లో వెళ్ళాం, ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే రివర్ క్రాస్ చేసి రివర్ మెయిన్కి వెళ్ళాం. ఇవాళ ఇక్కడి నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఓకే, సో కొంచెం ఓల్డ్ స్టైల్ బిల్డింగ్స్. ఆ ఎదురుగా ఉన్నది ఇంపార్టెంట్ మాస్క్. ఇక్కడ పాషా మాస్క్ అనుకుంటారు, పెద్ద మాస్క్. కాకపోతే ఏం జరిగిందంటే మాస్క్ 6కే మూసేస్తారు. మనం ఈ వైఫై సిమ్ కార్డు అన్నీ పెట్టుకునేసరికి మన పని అయిపోయింది. కానీ చూడండి, ఇది చూడండి, ఏదో ఏన్షియంట్ రోమన్ బిల్డింగ్ అంట. సో రోమ్ అంతా ఎక్స్టెండ్ అయింది కదా, బాస్నియా, క్రొయేషియా, యుగోస్లావియా అంతాను. సో చూడండి, పాతది, చాలా ఓల్డ్ రోమన్ బిల్డింగ్ ఇది. సూపర్గా ఉంది, అంతా చాలా చార్మింగ్ ఉంది. నిన్న ఈవినింగ్ స్వాతి మన చుట్టూరు తిరిగి వెళ్ళాం టెర్రసా, ఇక్కడికి వచ్చేసాం ఆల్రెడీ. సో చిన్న కెఫే, ఇక్కడ కూడా ఒక చిన్న క్లాక్ టవర్ ఉంది. సో వర్షం వల్ల మళ్ళీ కూల్ అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ టెర్రసా. చుట్టూరు తిరిగి వెళ్ళాం నేను, ఎంత ఈజీగా వచ్చేసాం. ఎంత బాగుంది చూడు అనుష్క. సో టెర్రసా వెరీ కలర్ఫుల్, అంతా బాస్టన్ సూవినియర్స్ అని నేను. సో ఆల్ ద వే అక్కడికి. ఓకే, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఎంత బాగుంది చూడు, ఇది ఆర్ట్ గ్యాలరీస్ మొత్తం. ఆ బ్రిడ్జ్ నేను మీకు చూపించిన బ్రిడ్జ్ ఫేమస్ కదా. సో మొత్తం ఆర్ట్ గ్యాలరీస్, బ్రిడ్జ్ మొత్తం చూడండి. ఓల్డ్ టౌన్ మోస్తార్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అట్నుంచి మీకు చూపించాం కదా టెర్రసా. ఇది మన ఫేమస్ మోస్తార్ బ్రిడ్జ్. ఇవాళ మార్నింగ్ మీకు చూపిస్తున్నా. ఇవన్నీ రెస్టారెంట్లు, నెరక్వా రివర్ ఆ పైన. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి నడిచి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఓకే, రెస్టారెంట్ ఏదైనా వెళ్దాం. ఓకే, ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి మార్కెట్స్ అన్నీ. అలాగే వెరీ కలర్ఫుల్. నడుచుకొని వెళ్తున్నాం. సో ఇక్కడ దగ్గరలోనే స్టోర్లోనే మన స్కామ్ అయింది. కానీ ఎందుకులే, చాలా తక్కువ సార్లు నేను మోసపోతాను. ఇది చిన్న మోసం, అంటే ఓన్లీ ఇది ఒక స్కామ్ అనుకోవచ్చు. ఫస్ట్ టైం అయింది. అన్ఫార్చునేట్ బై మిస్టేక్ అయిందని అనుకుందాం, ఎందుకంటే అందరికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. సో నిన్న నేను ఒక సూవెనీర్ కొన్నాను, అది 14 యూరోలు. ఓకే, ఇక్కడ ఎలా అంటే ఇక్కడ కరెన్సీ, లోకల్ కరెన్సీ మార్క్ అంటారు. 1 యూరోకి 2 మార్కులు. అర్థమైందా? 1 యూరోకి 2 మార్కులు. సో నిన్న నేను సూవెనీర్లు కొన్నాను. ఏంటి, 14 యూరోలు. 14 యూరోలు అయింది ఒక బొమ్మ. ఇంకోటి 4 యూరోస్ అయింది, అంటే మొత్తం 18. నేనేమో 50 యూరోలు ఇచ్చాను. 50 యూరోలు ఇస్తే ఆయన 32 చేంజ్ ఇచ్చాడు. సరిపోయింది కదా. చూడండి, 10 10 10 30 ప్లస్ 2, అంటే 2 యూరోలకి ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ ఇచ్చాడు 32. సో నేను ఒక్క ప్లేస్లోనే నేను కొన్నాను, క్యాష్ పెట్టాను. మిగతా అంతా క్రెడిట్ కార్డ్ వాడాను. సో ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇలా ఓపెన్ చేస్తే 10 మార్క్ ఉంది. 10 మార్క్ అంటే ఇది 5 యూరోలు. నేను అడిగిన స్వాతి, నువ్వు ఎక్కడైనా మార్చావంటే ఎక్కడ మార్చదు, ఓన్లీ క్రెడిట్ కార్డ్ అంది.
నేను ఎక్కడా మార్చలేదు, ఓన్లీ క్రెడిట్ కార్డు. సో ఆయన 30 యూరోలు అన్నాడు కదా, సో ఇలాగ ఇచ్చారు 10 10 10. మనం ఏమనుకుంటాం చూసినప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూడం కదా. సో 10 యూరో 10 యూరో 10 మార్కులు ఇచ్చేసాడు. సో ఇది 5 యూరోలు. సో 5 యూరోలు దొబ్బేశాడు అనమాట. అంటే ఇది స్కామ్ ఫస్ట్ టైం. అంటే ఇలాంటి స్కామ్లు యూజువల్గా నాకు అవ్వవు. కాకపోతే పెద్ద అమౌంట్ కాదు కదా, 30 యూరోలు అంటే మనం అలా ఇప్పి చూడం కదా. ఇలా చూసేసరికి 10 10 10 ఓకే అని తీసుకున్నాం. సో ఇదనమాట చిన్న స్కామ్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు యూరోల్లోని, అంటే ఇది ఎక్కడైనా అవ్వచ్చు, నెదర్లాండ్స్లో అవ్వచ్చు, ఇటలీలో అవ్వచ్చు, స్విట్జర్లాండ్లో అవ్వచ్చు, ఇటలీలో అవ్వచ్చు, ఆస్ట్రియా, స్లోవాకియా, ఎక్కడైనా ఎనీవేర్ యూరో తీసుకున్న దగ్గర, బెల్జియం ఎక్కడైనా అవ్వచ్చు. సో ఇలా క్విక్గా ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ద గుడ్ థింగ్ ఈజ్ యూరోకి 10 మార్కులు కాదు, యూరోకి ఓన్లీ 2. సో నిన్న 5 యూరోలు చీటింగ్ అయింది. 5 యూరోలకి నేనేంటి పెద్ద ఇష్యూ చేస్తున్నానా? పెద్ద ఇష్యూ చేయట్లే. అంటే ఏ విధంగా స్కామ్ చేయొచ్చు. నేను యూజువల్గా స్కామ్లో పెద్ద స్కామ్లో అవ్వదు కదా, చిన్న స్కామ్లో మొత్తానికి దొరికిపోయాయి అనమాట. నాకు ఎలా తెలుసు ఏ షాప్లో అయిందో? నేను ఎక్కడ క్యాష్ వాడలేదు, ఇదొక్క షాప్లోనే క్యాష్ వాడింది కాబట్టి తెలిసిపోయాను. సో బాస్నియాలో చిన్న స్కామ్లో దొరికిపోయాయి అన్నమాట. కాబట్టి పట్టేసాం. అది ఏ స్టోరో నాకు తెలుసు, ఆడికి వెళ్ళి నేను అడగొచ్చు. కానీ 5 యూరోలకి అంత రభస చేయడం ఇష్టం లేదు కాబట్టి వదిలేస్తున్నా. సో మీకు నెక్స్ట్ టైం మీరు ఎక్కడికైనా ఇలా వచ్చినప్పుడు, వేరే కరెన్సీలో వచ్చినప్పుడు చూసుకోండి. సో యూరో అంటే ఇలా ఉంటుంది. అంటే ఇలా యూరో అని ఉంది, నాకు తెలుసు. ఆ మాటల్లోని మనం అంత పట్టించుకోం కదా. సో 5 యూరోలు స్కామ్. ఓకే. సో మొత్తానికి నేను కూడా అనుకున్నాను అందరూ స్కామ్లు చేస్తే నాకేదైనా స్కామ్ అయితే బాగుంది చేద్దామని. సో మొత్తానికి 5 యూరో స్కామ్ అయింది, నాకు ఒక బ్లాగ్ వచ్చింది. ఎందుకు స్విట్జర్లాండ్ లో స్కామ్ చేయట్లేదు? స్విట్జర్లాండ్ లో ఫ్రాంక్ కదా. Oh, you're just talking about with euro. Okay. అది చూడు, see the colors are also very similar. I know. నిజంగా తెలియట్లేదు. No, he didn't put like that. ఇది inside picture and then like. సో ఇలా 3 ఇచ్చారు. మనం ఏం చూస్తాం, 3 ఉన్నాయా లేదా అని ఇలా చూసుకుంటాం. ఒకటి తర్వాత ఇలా చూసినా కూడా పెద్ద తెలియట్లేదు. అర్థమైందా? అది అన్నమాట స్కామ్, మన చిన్న స్కామ్. దట్స్ ఓకే, బట్ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. సో మీ అందరికీ తెలుస్తుందండి. ఓకేనా? ఇప్పుడు నిన్న రాత్రి మీరు చూసారు కదా, ఓల్డ్ బ్రిడ్జ్ మీదకి నడుస్తున్నాం. ఇది మొత్తం అంతా చాలా స్లిప్పరీ ఉంది, అందుకే ఇలా వేసారు అడ్డుగా. ఈ స్లిప్పరీ కాకుండా ఇలా పెట్టాలి కాళ్ళు నడిచినప్పుడు. ఇలా పెడితే స్లిప్ అవ్వమాట. సో ఇలా ఆ ఓల్డ్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం సాలిడ్ స్టోన్, పడ్డామంటే ముడుకులు ఎరిగిపోతాయి. సో ఇది వ్యూ రివర్. ఓకే, చాలామంది ఇక్కడి నుంచి జంప్ చేస్తారు. అన్వేష్ వీడియోలో నేను చూశాను జంప్ చేయడం. సో ఇప్పుడు ఆ కింద వెళ్ళి కావాలంటే బోట్ రైడ్ కూడా తీసుకోవచ్చు అక్కడి నుంచి 5 యూరోస్కి. సో ఇది వ్యూ, మార్నింగ్ వ్యూ. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, సో లవ్లీ. అది మనం నిన్న రాత్రి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని చుట్టూరు తిరిగి వచ్చాం. ఇది ఈజియర్ యాక్సెస్ మాట వెళ్ళడానికి ఈ బిల్డింగ్. నాకైతే ఈ ఊరు చాలా ఒక పిక్చర్ పర్ఫెక్ట్ టౌన్లా అనిపించింది. చాలా క్యూట్గా, వెరీ బ్యూటిఫుల్గా అనిపించింది. కాకపోతే స్కామ్ అయితే అయిపోయాం ఫస్ట్ టైం. చాలా రోజు ఫస్ట్ టైం కాదులే, ఒక 20 ఏళ్ళలోని చిన్న స్కామ్, చాలా చిన్న స్కామ్, కానీ భలే ఎలా చేస్తారో అని ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది సో ఇది స్టార్ట్ ఆఫ్ ద ఓల్డ్ బ్రిడ్జ్. ఇక్కడ స్టార్ట్ అయింది ఆ ఓల్డ్ బ్రిడ్జ్. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆల్ ద వే ఆ వెనక వరకు, నా వెనకాల చూసారు కదా అలాగా. ఇప్పుడు ఓల్డ్ బ్రిడ్జ్ మధ్యలో ఉన్నది. ఓకే, సో ఓల్డ్ బ్రిడ్జ్ మధ్య నుంచి కిందకి వెళ్తున్నాం. ఇలా ఇన్వర్టెడ్ వీ షేప్ ఉంటుంది. సో పైకి వచ్చాం, మిడ్ పాయింట్ నుంచి కిందకి వెళ్తున్నాం. అప్పుడు ఓల్డ్ టౌన్ వెళ్ళి నిన్న దగ్గర ఎక్కడన్నా ఫుడ్. ఎన్ని వీడియోలు తీసినా కంటిన్యూస్గా అలా వీడియోలు తీస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత చార్మింగ్గా ఉంది ఈ ప్లేస్. సో క్విక్గా డిన్నర్ అక్కడెక్కడైనా చేద్దాం, ఒక ప్లేస్లో చేసేసి వెళ్దాం. ఈట్ సైడ్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఐస్ క్రీమ్స్ అన్నీ. సో మేమేమనుకున్నాం అంటే ఇక్కడ క్విక్గా ఇక్కడ కొంచెం కాఫీ ఏదైనా తాగుదామని. అక్కడ కూర్చుందామా? స్పేషియస్ ఉంది, ఇక్కడ కూర్చొని జస్ట్ రిలాక్స్ అయ్యి కాఫీ తాగుదామని ప్లాన్. సీట్. సో ఇది మన బాస్నియన్ కాఫీ చూసారు కదా. ఈ బాస్నియన్ కాఫీ బేసిక్గా ఇందులో కాఫీ ఇస్తారు స్ట్రాంగ్గా. ఆ పక్కన మనకి బ్రౌన్ షుగర్ అండ్ వైట్ షుగర్ ఇచ్చారు, అది మిక్స్ చేస్తుంది ఇలా. యా ప్లీజ్. దిస్ ఇస్ బ్రౌన్ షుగర్. వైట్ షుగర్. కేక్. ఓకే, ఇది చిన్న కేక్ అంట. సూపర్, థ్యాంక్ యూ. సో ఇది మన బాస్టన్ కాఫీ ట్రై చేద్దాం ఎలా ఉందో. తర్వాత మిక్స్ చేస్తున్నా, అది చిన్న కేక్, సూపర్ ఉంది, లవ్ ఇట్.
జస్ట్ చికెన్ శాండ్విచ్ ఎలా ఇచ్చారు చూడండి. ఇక్కడ బ్రెడ్లోని చికెన్, Pita. అది మన Pita. పీటా, Pita bread. అవేమో రోల్ చేసుకొని పికిల్స్, లెటస్, క్యాబేజ్. బాగుంది. Pickles in there? ఇక్కడ పికిల్ Pickles చాలా ఇష్టం. Oh. సూపర్. ట్రై చేయి, రోల్ చేయి. Okay. Oh, okay, so basically నేను French fries ice cream dip చేస్తున్నాను. అవునా? చాలా బాగుంది. ఐస్ క్రీమ్ డిప్ చేస్తా అవుతున్నావా? ఇది చాలా hot, ఇది చాలా cold, so like ఇది నిన్న మనం టర్కిష్ డిలైట్ కొన్న ఊరు. సో ఇదంతా టర్కిష్ బక్లావా, ఇవి టర్కిష్వి. ఇది బాస్నియన్ స్టైల్ బక్లావా. అదే అడుగుతున్న డిఫరెన్స్ ఏంటంటే ఆవిడకి ఇంగ్లీష్లో చెప్పలేకపోతుంది. సో రకరకాల కాండిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇవన్నీ బాస్నియన్ స్వీట్స్, బాస్నియాలో. ఏవో బక్లావా కొంచెం తీసుకుందాం అని అంటారు. సో అది టర్కిష్లో తీసుకోపోతుంది మనకు తెలుసు. అవునాయి మత్రుష్కస్ ఉన్నాయి. Tahan halwa. Idi. So this one is Is Bosnian? okay. It tasted. How much is this? 3 mark. సో ఒక బక్లావా తీసుకున్నాం. టేస్ట్ టెస్టింగ్. టేస్ట్ చేసి చూడు ఎలా ఉంది. Too good. బాగుందా? Chala bagundi. నువ్వు టేస్ట్ చేయమా? నేను baklava తెలియలేదు. Like what No, is it's it? like it's very tasty. I can't even. Chaplin taste. బాగుందా? ఓకే తీసుకుందాం అయితే. ఎక్కువ యా బాగుంది. బాగుందా? దాన్ని తీసుకుంటే పాడైపోతుంది. అడుగుతాను. సో ఇది వేరే కైండ్ ఆఫ్ బక్లావా. ఇది కూడా టేస్ట్ చేస్తున్నాం. ఇది వేరే ఫ్లేవర్. వేరే ఫ్లేవర్. Pistachio. కొంచెం పెద్ద ముక్క తిని చూడమ్మా ఎలా ఉందో. ఎలా ఉంది? ఇది ఎక్కువ బాగుంది. ఇది బాగుందా? చెప్పాను ముందే తీసుకోమని. ఇది పిస్తా. Yeah, I like this one better. ఏ యా. సో ఇవి రష్యన్ స్టైల్ మత్రుష్కస్, కానీ బాస్నియాలో చేస్తారంట. అవి బాస్నియన్వి. ఇది మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఒక సెట్ అయితే తీసుకున్నది. తర్వాత వేరియస్ బాస్నియన్ ఇవన్నీ. తర్వాత ఇక్కడ మోస్తా బాస్నియన్ మగ్. అప్పుడు వచ్చినప్పుడు అంత కలెక్ట్ చేసేవాడిని కాదు, స్పేస్ లేక ఓన్లీ క్రొయేషియా మగ్ కొన్నాను. ఇప్పుడు బాస్నియా మగ్ కూడా తీసుకున్నా. దీంతో మనది కంప్లీట్ అయిపోయింది. అది విషయం. ఇది మోస్తార్ బ్రిడ్జ్, బాస్నియన్ బ్రిడ్జ్. ఓకే, ఒక లాస్ట్ వ్యూ. బ్యూటిఫుల్ మోస్టార్. మళ్ళీ రావేమో, ఎందుకంటే నా ట్రిప్ అయిపోయింది, అనుష్క ట్రిప్ స్వాతిది అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రాబబ్లీ బాస్నియా రావేమో. అందుకని ఏమో వినబడను రావచ్చు, ఛాన్స్ ఉంది. సో లెట్స్ గో, లెట్స్ లీవ్. అనుష్క నేను బాస్నియా వచ్చామని ఫైర్ వర్క్స్తో వెల్కమ్ చెప్తున్నాను మాకు. సో ఇది స్టార్ట్ ఆఫ్ ద ఓపెన్. వావ్, థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ అండ్ అనుష్క. స్వాతి. If you can name the province where we are, then welcome for you too. I know the province. What is it? I was like, oh, Very good. Okay, Anu, a small piece of Roman building, very old building. మన హోటల్ పక్కనే ఉంది. క్రీమ్ ఉంది. సో అది గైస్ మన స్కామ్ వీడియో. ఇక్కడ మొదటిసారి స్కామ్ బాస్నియాలో. సో వెరైటీగా. సో యాజ్ యూ ఆల్వేస్ మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్కి వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. సో ఫ్రమ్ బ్యూటిఫుల్ మోస్టార్ బాస్నియా. అంటే ఇది బాస్నియన్ పీపుల్కి అగేన్స్ట్గా తీసుకోకండి, బాస్నియా కంట్రీకి అగేన్స్ట్గా తీసుకోండి. చిన్న చిన్న స్కామ్లు బై మిస్టేక్ అయి ఉంటుంది, ఆయన కావాలని చేసి ఉండు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఎవరికైనా మనం కావాలని స్కామ్ చేసాడో తెలీదు, కానీ మనకు తెలియదు కాబట్టి కావాలని చేసి ఉంటాడు అని అనుకుందాం. ఓకే, సో చిన్నది, ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. I don't personally take it against all Bosnian people. People are amazing everywhere. ఎవరో చిన్నదానికి చేస్తుంటారు. సో అదనమాట. సో బాస్నియాలో అయిపోయింది. సో ఇక్కడ ఈవినింగ్ బ్యూటిఫుల్ ఓల్డ్ టౌన్ సారిగ్రాడ్, అమేజింగ్. అక్కడ కాఫీ అయితే బాస్నియన్ కాఫీ అయితే చాలా నచ్చింది. ఇలా చూపించాం కదా మీకు, రోమన్ బిల్డింగ్, పాతది, రోమన్ సివిలైజేషన్ ఉన్నప్పుడు. చాలా అది. అనుష్క, స్వాతి, బ్యాగ్స్ ప్యాక్ తీసుకుందాం. బాయ్. సో నెక్స్ట్ బ్లాగ్లో మేము ఎలా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ చెప్తాను. సో ప్రస్తుతానికి
See you in the next vlog.